మహారాష్ట్ర ఎన్నికల్లో ఘన విజయం సాధించినటువంటి మహాయుతి కూటమికి ఇప్పుడు సీఎం ఎవరన్నది తలకాయ నొప్పిగా మారింది. ఇటు దేవేంద్ర ఫడ్నవీస్, ఆయన ఇంతకుముందు 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అలాగే ఒకసారి ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. అలాగే లాస్ట్ టైం ఏక్నాథ్ షిండే గారు ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన గురించి అందరికీ తెలిసిందే. మా వల్లే పార్టీ గెలిచిందని ఏక్నాథ్ షిండే శివసేన, అలాగే మా వల్లే గెలిచిందని బీజేపీ శ్రేణులు ఇప్పుడు పట్టుబడుతున్నారు. 134 స్థానాలను కైవసం చేసుకున్నటువంటి బీజేపీ గనక ముఖ్యమంత్రి పదవిని తన పార్టీ నుంచి తీసుకురాకపోతే బీజేపీ శ్రేణులు నిరాశ చెందే అవకాశాలున్నాయి. లేదు అనుకుంటే ఇప్పుడు 57 సీట్లు వచ్చినటువంటి షిండే శివసేనకి, అంటే తన వల్లే ఈరోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల అనేకమైనటువంటి పథకాలు తీసుకురావడం వల్ల, అలాగే సాహసోపేతమైనటువంటి పథకాలని ప్రవేశపెట్టడం వలన కూడా ఈరోజు బీజేపీ కావచ్చు, మహాయుతి కూటమి కావచ్చు, మిగతా పార్టీలు కూడా గెలవడానికి కారణమని అటు షిండే శివసేన వర్గీయులు అయితే చెబుతున్నారు. మొత్తానికి ముఖ్యమంత్రి ఎవరనేది ఇంకా తేలలేదు. అయితే షిండే శివసేన అంటే ఏక్నాథ్ షిండే గారి అబ్బాయికి అయితే ఉప ముఖ్యమంత్రి ఇవ్వడానికి అయితే బీజేపీ వర్గాలు అనుకూలంగానే ఉన్నాయి. అలాగే 12 మంత్రివర్గాలు కూడా షిండే శివసేనకి ఇవ్వడానికి బీజేపీ ఒప్పుకుంది. అలాగే 9 ఎన్సీపీకి. కాకపోతే మిగతావన్నీ బీజేపీ అట్టు పెట్టుకుంది. కాకపోతే ఇప్పుడు సీఎం పదవితో పాటు సీఎం పదవులు తీసుకున్న హోంమంత్రి కూడా ఇవ్వాలని షిండే శివసేన అయితే పట్టుబట్టింది. దానికి కూడా బీజేపీ కొంచెం ససేబర్ అన్నట్లు తెలిసింది. అందుకే ఏక్నాథ్ షిండే గారు అయితే కొంచెం అసంతృప్తితో ఉన్నారు. అయితే ఇప్పుడు ఆయన ఆరోగ్యం కూడా బాగోలేదు, అస్వస్థకు గురయ్యారు. తీవ్ర అస్వస్థకు గురైతే ఆయనకు బాగోలేదు. ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో వెంటనే ఠాణీలోని ఒక ఆసుపత్రికి అయితే తరలించారు. ఇప్పుడు వైద్యం అయితే అందిస్తున్నారు. ఇంకా ఆయన పరిస్థితి తీవ్రంగానే ఉంది. ఆరోగ్యం ఏ విధంగా ఉందనేది ఇంకా ఎటువంటి బులెటిన్ అయితే రాలేదు. ఇప్పుడే ఆయన అడ్మిట్ అయ్యి ఒక 5 నిమిషాలు అవుతుంది.